అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఒక మంచి మాట మాట్లాడతాను. ఏంటంటే కర్మ. ఈ కర్మ గురించి చెప్పుకుంటే కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదండి. మనం ఎవరికి ఏదైతే ఇస్తామో అది తిరిగి మళ్ళా మనకు వస్తుంది. తప్పకుండా జీవితంలో అది జరిగి తీరుతుంది. దాని గురించి ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. అదేంటంటే కుంతీదేవి తనకున్న వరం చేత కర్ణుణ్ణి అంటుంది. కన్న తర్వాత తన తండ్రికి ఎక్కడ మచ్చ వస్తుందో, తర్వాత తనకి వివాహం అవుతుందో కాదో ఆ కర్ణుడు తన దగ్గర ఉంటే అని చెప్పేసి కర్ణుడిని తీసుకెళ్లి నీళ్ళల్లో వదిలిపెట్టేస్తుంది. అలా వదిలించుకున్న కర్ణుడి దగ్గరికే మళ్ళా కుంతీదేవి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తన 5 కొడుకులైనటువంటి పాండవుల్ని నువ్వే కాపాడాలి నాయన అని కర్ణుని దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరుగుతుందండి. ఇది కర్మ యొక్క ఫలితం. ఎక్కడున్నా కూడా వదిలిపెట్టదు. వదిలించుకున్న కొడుకు దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతుందండి. ఇదే కర్మ సిద్ధాంతం, కర్మ యొక్క ఫలితం.